హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు నా డే మొత్తం ఎలా గడిచిపోతుందో మీతోటి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మార్నింగ్ అయితే టిఫిన్గా పెసరట్టు వేస్తున్నాను. పెసరట్టు ఎక్కువ ఇంట్లో అయితే పెసరట్టే టిఫిన్గా పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. మా వారి కోసం అయితే అది నేను పెసరట్టు వేస్తున్నాను. ఆయన డ్యూటీకి టైం అయిపోయింది కాబట్టి ఇంకా తినేసి ఆయన మంచిగా డ్యూటీకి వెళ్ళిపోతారు. పెసరట్టు అయితే నేనైతే అన్ని పప్పులు కలిపి అలా వేస్తాను. దాంట్లోకి అయితే ఉల్లిగడ్డ చట్నీ, కొంచెం మామూలు చట్నీ కూడా కొంచెం చేసిన తర్వాత మా పిల్లలు ఏం చేస్తున్నారని వెళ్ళి చూస్తే లేచి అలా ఇద్దరు ఆడుకుంటూ ఉన్నారు. మార్నింగ్ 8-8:30 కల్లా వాళ్ళు లేచిపోతారు. మా అమ్ములకి ఈ మధ్య స్కూల్ అయితే సెలవులు ఇచ్చారు. ఇక్కడ చలికాలం కూడా సెలవులు ఇస్తారంట. నాకైతే తెలియదు, ఈడికి వచ్చినాక అర్థమైంది. తను స్కూల్కి వెళ్ళింది మాత్రం 20 డేసే. తర్వాత తనకు స్కూల్స్ అయితే సెలవులు ఇచ్చేసిండ్రు. చలి కూడా బాగా ఎక్కువ ఉండిద్ది కదా, చాలా చలి ఉండిద్ది ఇక్కడ. అందుకని పిల్లలు తట్టుకోలేరని ఇంకా సెలవులు అయితే ఇచ్చేశారు. ఇంకా తర్వాత లేచి ముఖం కడుక్కోమంటే ఇద్దరు అలా క్యూట్గా ఆడుకుంటూ ఉంటారు. కాసేపు ఆడుకుంటారు, కాసేపు కొట్టుకుంటారు. వాళ్ళు లేచేటరకు నా పని మొత్తం అయితే సగం అయిపించుకుంటా. మళ్ళీ చెయ్యనీయడు మా కన్నయ్య అయితే, ఏ పనికి అడ్డుపడిపోతూ ఉంటాడు. ఇంకా కాసేపు వాళ్ళు అలా ఆడుకుంటూ ఉన్నారు. రండి అని పిలిచినా కూడా రారు. నేను కూడా వదిలేసిన అలా ఆడుకుంటూ ఉంటుంటే నా పని నేను చేసుకుంటూ ఉంటాను. ఈ చలికైతే ఎప్పుడు స్వెటర్లోనే ఉంచుతాం మా కన్నయ్యనైతే. మా అమ్ములు వేసుకోమన్నా కూడా వేసుకోదు, తనకి ఇష్టం ఉండదు. ఇంకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా తనకైతే స్వెటర్ కంపల్సరీ వేస్తాను నేను, స్నానం చేయించిన తర్వాత. మా అమ్ములు జడ వేయించుకొని చూడండి ఎలా ఏడుస్తుందో. ప్రతి దానికి ఏడిపే. తను హోంవర్క్ రాయమన్నా ఏడిపే, తినమన్నా ఏడిపే, ఏదన్నా పని స్టార్ట్ చేయమన్నా ఏడిపే. ఏడుపుతోనే స్టార్ట్ చేస్తుంది తను మొత్తం డే. ఇంకా మా కన్నయ్య అయితే బ్రష్ చేసి ఇంకా నేను అలా ఎత్తుకొని ఆడిపిస్తూ ఉన్నాను. మా అమ్ములు బ్రష్ చేస్తూ ఉంది. వాళ్ళ కోసం నేను పెసరట్టు అయితే ఎగ్ వేసి వేస్తాను. ఒట్టి ఎగ్ లేకుండా అయితే తినరు వీళ్ళు పెసరట్టు. అందుకని ఎక్కువ తింటురా, ఎగ్ బాగా ప్రిపేర్ చేస్తున్నాను. చూడండి, ముఖం కడుక్కోమంటే అలా బ్రష్ తోటి అలా ఆడుకుంటూ అలా ఎంతసేపు కడిగిద్దో దానికి కూడా ఏడుపు. రాము తొందరగా కడుక్కోమంటే అస్సలు కడుక్కోదు. సరేలే అని ఇంకా ఎలాగలా తను రోజు బ్రష్ అయితే చేపించేస్తా. ఇంకా టిఫిన్ పెడితే ఎంతో బుద్ధిగా బాగా తినేటోళ్ళలాగా కూర్చొని అయితే తింటూ ఉన్నారు. కానీ లాస్ట్కు కొంచెం కూడా దాంట్లో సగం కూడా తినరు వాళ్ళు. మా కన్న అయితే అసలు సగం కూడా తిండు. నేను వీడియో తీస్తున్నానేమో ముందు పెట్టుకొని అలా తింటున్నట్టు చూస్తున్నాడు. లాస్ట్కి అయితే తింటూ ఉన్నారు ఇద్దరు. చాలా కూల్గా తింటుండ్రు. మామూలుగా అయితే ఇంట్లో అలా అస్సలు తినరు. ఎప్పుడు ఏడ్చుకుంటూ కొట్టుకుంటూ నేనైతే తినిపించాల్సిందే వస్తుంది వాళ్ళిద్దరికి. ఇంకా పెసరట్టు నచ్చిందేమో, ఇద్దరైతే మంచిగానే తింటూ ఉన్నారు. వాళ్ళు తినేటరకు నేను అంట్లు తోముకోవడము ఏదో ఒక పని అలా పెట్టేసి చేసేసుకుంటూ ఉంటాను. మామూలుగా తిందు, ఏదేదో మాట్లాడుతా. వానికైతే అర్థమే కదా ఆ మాటలేమో. వాంది తీసుకుంటే వాడైతే అస్సలు ఒప్పుకోడు. కానీ తను లాక్కోకుండా అస్సలు అయితే ఉండదు. ఇంకా అలా ఇద్దరు కొట్టుకుంటూ మామూలుగా లాక్కుంటూ పీక్కుంటూ అయితే తినేస్తారు. ఇంకా తర్వాత వాళ్ళు తినిపించినాక నేనైతే మళ్ళీ ఇద్దరికి స్నానం చేపించినా కూడా బట్టలు వేసుకొని కూడా ఏడిపే. మా అమ్ములు అయితే నాకు ఆ డ్రెస్ వద్దు, ఈ డ్రెస్ వద్దు, ఈ డ్రెస్ కావాలని ఎప్పుడు టీషర్ట్లే కావాలా అంటూ ఉంటుంది. గౌన్ వేసుకోమంటే అస్సలు వేసుకోదు. వాడు కూడా అంతే, అసలు పౌడర్ కానీ లోషన్ కానీ అస్సలు ఊపించుకోడు. నేనే గబగబా రుద్ది పెడతా. చలికాలం కదా, మొత్తం పగులుతూ ఉంటుంది కాబట్టి. మా అమ్ములు లోషన్ మట్టుకు బాగా పూసుకుంటుంది. లిప్స్టిక్ కానీ లోషన్ కానీ ఏదైనా బాగా పూసుకుంటుంది. ఇంకా అలా రెడీ కాసేపు కిందికి వెళ్దామని పిల్లల్ని అయితే తీసుకెళ్తూ ఉన్నాను. వాళ్ళు కూడా కొద్దిగా ఆడిపించుకుందాం పార్కులో అనుకున్నా.
కానీ నేను పని మీద వేరే ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోకి వెళ్తే వాడైతే బయట మట్లో అలా గెలుకుతూ ఉన్నాడు. ఇప్పుడే స్నానం చేసి తీసుకుని వచ్చా, అంతలోకి మట్లో కొట్టుకోవడం, తిట్టుకోవడం, అలా ఇసిరేస్తూ ఉంటాడు. మట్టి నెత్తి మీద పోసుకోవడం, ఇదంతా వద్దని ఇంకా ఇంటికైతే తీసుకెళ్ళిపోతా రా అంటే రావట్లేదు. మళ్ళీ పోయి ఆ గుంతలో కూర్చొని మట్టి భలే ఇష్టం ఇద్దరికి. అలా ఆడుకుంటూ ఉంటుంటే వద్దని గవక్కిన ఇంటికి తీసుకొచ్చిన. మళ్ళీ కళ్ళల్లో పడుతుంది కదా అనేసిగా ఇంటికి తీసుకొచ్చిన తర్వాత అలా అట్టికాయ, ఏదో ఒక యాపిల్ కాయ, ఏదో ఒక ఫ్రూట్ అయితే ఇస్తాను. వాడు ఒక సిత్తాన్ని తిండు, అట్టా ఇట్టా తిరుగుతా తింటా ఉంటాడు. సరేలే తిని అని ఇంకా నేనైతే మధ్యాహ్నానికి వంట అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటాను. మళ్ళీ వాళ్ళు ఆడుకునేటప్పుడే పప్పుచారు పెట్టిన, ఒక పక్క రైస్ అయితే ఉడుకుతూ ఉంది. ఇంకా పప్పుచారు అయితే కంపల్సరీ, పప్పు లేకపోతే చారు కంపల్సరీ డైలీ చేయాల్సిందే, వాళ్ళు తింటారని. ఇంకా నేను అలా మునక్కాయ సాంబార్ అయితే చేస్తూ ఉన్నాను. మునక్కాయ సాంబార్ అయితే మా అమ్ములు బాగా తినిద్ది, కన్నయ్య అయితే అసలు తిండు. కానీ వాని కోసం కొద్దిగా ఆలు ఫ్రై చేద్దామని అనుకుంటూ ఉన్నాను. అలా మునక్కాయ సాంబారు, అన్నం అలా ఉడికిపోయిన తర్వాత ఆలు ఫ్రై అయితే చేస్తాను. ఆలు ఫ్రైలోకి కంపల్సరీ చపాతీ అయితే వండిద్ది మా కోసం. అంతలోకి మా హస్బెండ్ అయితే వచ్చిండు. మా హస్బెండ్ తోటి మా అమ్ములు ఆడుకుంటూ అలా ఉన్నారు. వాళ్ళ నాన్న వస్తే ఇంకా నా మీనికి కంప్లైంట్ల మీద కంప్లైంట్, అమ్మ నన్ను కొట్టింది, అలా తిట్టింది, ఇలా తిట్టింది అని మా అమ్ములు అయితే ఫస్ట్ ఉండిద్ది. మా కన్నయ్యకైతే చారన్నం పెడితే ఆ మునక్కాయ తీసుకున్నాడే కానీ అన్నం అయితే అస్సలు తినలేదు. వానికి మళ్ళీ ఆలు వేసి అన్నం పెట్టేసిన, అన్నం అయితే అస్సలు వద్దన్నాడు. తర్వాత 3 అయిపోయింది అలా మధ్యాహ్నం. మా అమ్ముల్ని అయితే మా హస్బెండ్ ట్యూషన్కి అయితే దింపేసి వస్తారు. తను ఉంటే నాతోటి అస్సలు రారు, ఇద్దరు ఆయనతోటే పోతూ ఉంటారు. ఇంకా అలా ట్యూషన్ ఇడిచిపెట్టిన తర్వాత మళ్ళీ ఇంటికైతే వచ్చేసింది మా అమ్ములు. మళ్ళీ అలా స్వెటర్స్ అలా సైకిల్ మీద వాడిని పార్క్ అయితే ఈవినింగ్ ఒక గంట సేపు అయితే ఆడిపియాలి కంపల్సరీ. ఆడిపించకుంటే ఏడ్చేస్తాడు ఇంట్లో. అలా పార్క్ తీసుకెళ్ళి అలా ఇలా నేనైతే ఒక 1 అవర్ దాకా వాకింగ్ చేసుకుంటూ ఉంటాను అటు చుట్టూ. చాలా బాగుండిద్ది ఆ క్లైమేట్ అంటే ఇంకా చల్లగా ఉండిద్ది. వాళ్ళు ఇంకా 7 దాకా ఆడిపిస్తారు కాబట్టి వాళ్ళైతే ఫుల్ ఆడుకుంటూనే ఉంటారు. అలా నేను వాకింగ్ చేసుకోవడం, అలా ఫ్రెండ్స్ తోటి మాట్లాడుతూ ఉంటాను. కింద పడి లేవడం ఉరుకుతూ ఉంటాడు. ఇది చాలా భయం అవుతూ ఉంటుంది, ఏమన్నా దెబ్బలు తగులుతాయని. కానీ మంచిగా ఆడుకుంటేనే కదా హెల్తీగా ఉండేది. నా డే మొత్తం అయితే ఇలా గడిచిపోతూ ఉండిద్ది. ఇంకా మా ఇంటి ఎదురుగా అయితే చలిమంట ఇస్తూ ఉంటారు. ఇది నా డే అయితే గడిచిపోతుంది వీళ్ళతోటి సంతోషంగా, హ్యాపీగా, కోపంగా, అన్ని విధాలుగా.